ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఒక సీరియల్లా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు గడువు విధించినా ఆ విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 8 మందిపై స్పీకర్ తుది తీర్పు చెప్పేశారు. వాళ్ళు పార్టీ మారలేదు, పార్టీ మారినట్లు ఒక్క ఆధారం కూడా లేదు, వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని తీర్పిచ్చేశారు. ఇక మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలే. వాళ్లే దానం నాగేందర్, కడియం శ్రీహరి. ఇందులో దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా కూడా పోటీ చేశారు. కడియం శ్రీహరి తన కూతురు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ స్థానానికి పోటీ చేస్తే కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని బహిరంగంగా ప్రచారం నిర్వహించారు. ఫస్ట్ 8 మంది విషయంలో ఆధారాలు లేవన్నారు. సరే, వీళ్ళైతే బహిరంగంగానే కాంగ్రెస్ కు ప్రచారం చేశారు కదా, మరి వీళ్ళిద్దరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై కొంత ఉత్కంఠ అయితే ఉంది. కానీ విచారణే జరగట్లేదు. ఒక్కోసారి ఒక్కో కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజా విచారణ రేపు ఉండాల్సింది. దాన్ని వాయిదా వేశారు స్పీకర్. రేపు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ ఉండడంతో ఎల్లుండి విచారణ చేస్తామని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. విచారణ జరిగిన తర్వాత స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారనేది చూడాలి.